చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలని చాలా ఇబ్బంది పెట్టారు వైసీపీ ప్రభుత్వం వాళ్ళు. వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి దౌర్జన్యం చేసి రకరకాలుగా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట అన్నారు, ఎట్టి పరిస్థితుల్లో ప్రతి కార్యకర్త మీద ఉన్న కేసులన్నీ ఎత్తేస్తా, పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటా అని చెప్పి అన్నారు. దీనిపై మీ అభిప్రాయం? అది నెంబర్ 1 అండి. అది అందుకనే కదా చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీ నుంచి బయటకు వచ్చాడు. నేను గెలిచిన తర్వాత వస్తానన్నాడు, లోపలికి వెళ్ళలేదు అప్పటి వరకే. గెలిచిన తర్వాత వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళు వాడిపోయారు 11 మంది వేసుకుని. అంటే లింగ అనుకుంటూ వచ్చేసాడు, ప్రమాణం చేసి వెళ్ళిపోయాడు. అది కరెక్టా? రావట్లేదు. మరి ఆ తప్పులు ఒప్పుకోవాలి కదా, ఆ తప్పులన్నీ ఒప్పుకోవాలని పడదని దోక్కుండా ఢిల్లీకి దండా చేస్తున్నాడు. అది కరెక్ట్ కదా. అది మనం ఏ ఒక్కటైనా మంచి పని చేస్తే దానికి విలువ ఉంటుంది. మంచి పని చేయనప్పుడు విలువ ఉంది. ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయడం అంటే ఎవరైనా మంచి అంటే మంచి జరగమట్టే కదా. అంటే అమ్మఒడి వేసాడు, ఏదో 18 సంవత్సరాల కాడి నుంచి 45 సంవత్సరాల దాకా ఆలగేసాడు అని యువత వరకు పడలేదుగా. మరి ఏదో కోపం వస్తుంది కదా. చేస్తే మొత్తం అందరూ చేయాలి, లేకపోతే అందరికి రద్దు చేయాలి. ఒకరికి వేసి ఒకరికి చేయకపోతే అలాగా. ఒకరికి ముగ్గురికి ఉన్నకి అమ్మఒడి వేసాడు, ఒక సంవత్సరం వచ్చేసరికి ఒకళ్ళు లేపేశాడు, ఇంకో సంవత్సరం వచ్చేసరికి ఇంకొకళ్ళు లేపేశాడు, లాస్ట్కి వచ్చేసరికి అసలు లేపేశాడు. గోల జనాభు. ఈ పింఛని వాళ్ళకి 4000, ఇప్పుడు 3000 ఇస్తానన్నాడు. 3000 ఇచ్చి ఎన్నిసార్లు పెంచాడు? 5 సార్లుగా పెంచాడు ఈ పింఛన్ డబ్బులు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి 1000 రూపాయలు పెంచాడు, 4000 ఇస్తానన్నాడు. తర్వాత ఎలక్షన్ కాడ నుంచి 3000 కూడా 7000 మనం మేమే పంచిపెట్టింది. మా కార్యకర్తలు మాకు వచ్చిన డబ్బులు మేమే పంచిపెట్టాం తిరిగి ఇంటికి 7000 కాడికి. మళ్ళీ రేపు 4000 ఏకాగా. నెంబర్ 1 కండి ఈయన పరిపాలన నెంబర్ 1. ఈయన వస్తే అభివృద్ధి జరుగుతుందండి. హైదరాబాద్ హైటెక్ సిటీ కట్టాడంటే ఆయన వల్లే కండి. హైదరాబాద్ ఆయన వల్లే. అదే చేయాలని, అభివృద్ధి చేయాలని నెంబర్ 1. ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా, జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా? ఏమండి, చంద్రబాబు నాయుడిని అసలు అనుకోకూడదండి. నెంబర్ 1 అండి. ఈయనది కుక్కతో సమానం. జగన్మోహన్ది కుక్కతో సమానం. ఈ కుక్క కదా ఇప్పుడు 4 ఏళ్ళ కాడికి తిని చూడు, ఆ టైప్ అనమాట. 4 ఏళ్ళ కాడ తినేసి బాత్రూమ్కి వెళ్ళి ఏరుతుంది, ఆ టైప్ అనమాట. ఈ 4 ఏళ్ళ కాడ పోగేసేసి దోసేసుకున్నాడు. ఇది జరిగింది. థ్యాంక్ యూ బాబు గారు.